ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న అభయహస్తం దరఖాస్తులు చెల్లాచెదురుగా పడిపోయిన విషయం వైరల్ గా మారి అధికారులు సస్పెండ్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దరఖాస్తులను ఇష్టానుసారంగా ప్రైవేటు సిబ్బంది చేతుల్లో పెట్టి ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయాల్సిందిగా ఇస్తున్నారు అని ఆరోపణలు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ అధికారులపై వినిపిస్తున్నాయి. సర్కిల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పలువురు దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై పెట్టుకుని తీసుకువెళ్లడం కనిపించింది. ఈ దరఖాస్తులు ఎవరు ఇచ్చారు అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగితే ఇళ్లకు తీసుకువెళ్లి అప్లోడ్ చేయమన్నారనే సమాధానం వారి వద్ద నుంచి వినిపిస్తోంది. అయితే దరఖాస్తులు బయటకు పంపిస్తున్నారు అనే విషయంపై సర్కిల్ అధికారులు ఒక్కో విధంగా సమాధానమిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ నరసింహ దరఖాస్తులను ఎవరికీ ఇవ్వలేదని, కార్యాలయంలోనే అప్లోడ్ చేస్తున్నారని సమాధానమివ్వగా, కార్యాలయాల్లో స్పేస్ లేదు కాబట్టి వార్డు కార్యాలయాలు, కమిటీ హాళ్ల ప్రాంతాల్లో ఎక్కడ యాక్సెస్ ఉంటే అక్కడ చేయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఇంకొక అధికారి మాట్లాడుతూ అన్ని అప్లికేషన్లను కార్యాలయంలోనే చేయిస్తున్నామని, ఎక్కడికి పంపించడం లేదని తెలిపారు. ఇక అభ్యాసం దరఖాస్తులను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్న వారు దరఖాస్తులను అప్లోడ్ చేయడానికి ఇళ్లకు తీసుకువెళ్తున్నామని చెప్పిన వీడియో అధికారులకు చూపించినప్పటికీ వారి వద్ద నుంచి తెలియదు అన్న సమాధానమే వినిపిస్తోంది. పౌరులు చేసుకున్న దరఖాస్తులను ఈ విధంగా ఎవరు తీసుకువెళ్లారో తెలియని పరిస్థితుల్లో సర్కిల్ అధికారులు ఉన్నారనే విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న 4 డివిజన్లలో 74,129 అభయహస్తం దరఖాస్తులు అధికారులు అందుకున్న దరఖాస్తులను రోజుకు 15,000 చొప్పున అంతర్జాలంలో నమోదు చేసే విధంగా సిబ్బందిని పెట్టుకుని 17వ తేదీలోపు పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నారు. అయితే మొదటి 2 రోజులు కార్యాలయంలోనే ఉండి నమోదు చేసిన సిబ్బంది మంగళవారం మాత్రం దరఖాస్తులను వాహనాలపై పెట్టుకుని తీసుకువెళ్లిన దరఖాస్తులు వార్డు కార్యాలయానికి వెళుతున్నాయా లేదా సిబ్బంది ఇళ్లకు వెళుతున్నాయా అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. సర్కిల్ కార్యాలయ భవనంలోని సమావేశ మందిరం కూడా ఉంది. కింద ఉన్న సమావేశ మందిరం సరిపోకపోతే పైన ఉన్న సమావేశ మందిరంలో కూడా సిబ్బందికి ఏర్పాటు చేసి దరఖాస్తులను అప్లోడ్ చేయించే సౌకర్యం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఆలోచించడం లేదు. ఇంటర్నెట్ సరిగా లేదనే అంశంతోనే దరఖాస్తులను బయటికి ఇచ్చారని ఒకరు తెలిపారు. కారణాలు ఏమైనా అభయహస్తం దరఖాస్తులు పర్యవేక్షణ లేకుండా ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు తీసుకువెళ్లడంపై అధికారి యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్ ఏ ఆఫీసర్ ఇచ్చారు? లోకేష్. ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలు అనేది దరఖాస్తు ఇచ్చారు. ఇప్పుడు అది నువ్వు ఎంటర్ చేస్తావా చేయవా ఎట్లా తెలియాలి? అది ఒక ఫామ్ మిస్ అయింది అనుకో, సపోజ్ ఒక ఫ్యామిలీ ఆగమైనట్టే కదా. మరి అది మీకు అట్లా ఇళ్ళకు, ఫామ్ హౌస్లకు, గెస్ట్ హౌస్లకు ఇవ్వమని చెప్పలేదు. ఆఫీస్లో కూర్చొని చేయమని గవర్నమెంట్ చెప్పింది. మీరు ఇక్కడికే వచ్చి చేయాలి, సార్లమ్మ కూడా చేయాలి. ఇట్లా ఇప్పుడు పొద్దుగాల చూసిరా టీవీలలో వస్తుంది, ఫతేనగర్లో బండి మీదకి వెళ్ళి కింద పడిపోయినాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటుంది, ఒక ఫామ్ మిస్ అయినా వాళ్ళ ఫ్యామిలీ ఆ దరఖాస్తు పోయినట్టే కదా. ఏదైనా గ్యాసే కానీ ఇంకేదన్నా కానీ 6 గ్యారంటీలలో ఆ ఫామ్ పోతే పోయినట్టే కదా. ఏ ఆఫీసర్ మీకు ఇచ్చింది? ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఏం పేరో తెలియదా? సరే, ఓకే. మీ పేరు? ఏ కాలనీలో ఉంటావు? ఏం చదువుకున్నావు? ఏ కాలేజ్? చింతల్ భాగ్యరాజ. సరే వెళ్ళు బ్రదర్.